షలోం. సమాధాన అధిపతి అయిన క్రీస్తు సమాధానము మీకును మీ కుటుంబములకును కలుగునుగాక. ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి వారులారా, ఈ పునరుద్ధాన దినమందు ఈ విధంగా అంతర్జాలం ద్వారా లైవ్లో మీతో కలిసి ఆరాధించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, ఆయన జీవం గల మాటలు పంచుకోవటానికి ప్రభు నాకును నా కుటుంబానికి అనుగ్రహించినటువంటి ఈ మహా గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవాది దేవుని ఎంతగానో స్తుతించి మహింపరుస్తున్నాను. ప్రభు నామంలో మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినముల్లో ఎక్కువ శాతం క్రైస్తవులు ప్రపంచమందంతటా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానించవలసినటువంటి దినముల్లో మనం ఉంటున్నాం. ఆయన ఏ విధంగా మన నిమిత్తమై శ్రమ పొందాడు, ఏ విధంగా ఆయన మన నిమిత్తమై సిలువ వేయబడ్డాడు, ఏ విధంగా ఆయన మన నిమిత్తమై కల్వరిలో ఆయన కడవరి రక్తపు బొట్టు వరకు కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు, ఏ విధంగా సమాధి చేయబడ్డాడు, అలాగే మూడవ దినాన చెప్పిన విధముగా ఆయన గురించి లేఖనములు చెప్పిన విధంగా కూడా తిరిగి ఏ విధంగా లేచాడు. ఈ విషయాలన్నీ కూడా మనం మననం చేసుకుంటూ ధ్యానిస్తూ దేవునికి అతి సమీపంగా గడపవలసిన దినములుగా ఉంటున్నాయి. అయితే ఎక్కువ శాతం క్రైస్తవులు శిలువ శ్రమలు ధ్యానించటం కన్నా లోకం మీదికి, తద్వారా మన్నించాలి, కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఎదుర్కొంటున్న ఉదయకాలన సౌండ్ దగ్గర నుంచి అన్ని కూడా కొద్దిపాటి సమస్యాత్మకంగానే ఉంటున్నాయి. నా వాయిస్ మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి లైవ్లో చూస్తున్నటువంటి మీరు కామెంట్స్ పెట్టినట్లయితే మరి కెమెరా వెనకాల ఉన్నటువంటి నా కుమారుడు మరి దానికి తగినటువంటి అడ్జస్ట్మెంట్స్ చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రియులారా, కాబట్టి ఎక్కువగా సిలువను గురించినటువంటి విషయాలు, క్రీస్తు శ్రమలు గురించినటువంటి విషయాలు ధ్యానించవలసినటువంటి క్రైస్తవులు ఈ దినాల లోకం మీదకి అకస్మాత్తుగా వచ్చినటువంటి శ్రమలు, తద్వారా తమ మీదకి తమ కుటుంబాల మీదకి వచ్చినటువంటి శ్రమల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ చింతిస్తున్నారు, దిగులు పడుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఇది వాస్తవమే, చరిత్రలో ఎన్నడూ జరగనిది. ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం దేశాలు ఒకేసారిగా కంప్లీట్ లాక్డౌన్, సంపూర్ణమైనటువంటి నిర్బంధంలోనికి వెళ్ళిపోవడం, దినములు, వారములు, మాసములు ఈ విధంగా ప్రజలు బయటికి రాకుండా, బయట ప్రపంచాన్ని చూడకుండా తమ ఇళ్లకే పరిమితమైపోవడము, అంత భయము ప్రపంచంలో ఈ దినాన ఒక చిన్న వైరస్, కంటికి కనిపించినటువంటి సూక్ష్మమైనటువంటి వైరస్ కరోనా అనేటువంటి నావెల్ కరోనా అనేటువంటి వైరస్ ప్రపంచానికి కలగజేసినట్టుగా మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ నౌ హూ వుడెంట్ బి వరీడ్? ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు చింతించకుండా ఉంటారు? చింతించకండి అని అలాంటి సేవకులు ఎంతమంది చెప్పినా కూడా చింత మనిషిని కబళించి వేస్తూనే ఉంటుంది. చాలా మంది వరి అవుతూనే ఉంటారు, టెన్షన్లో ఉంటారు. విల్ దిస్ ఎవర్ గెట్ ఓవర్ ఆర్ విల్ ద లాక్డౌన్ బి ఎక్స్టెండెడ్? వాట్ విల్ హ్యాపెన్ ఈవెన్చువలీ? ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఇది ముగిసిపోతుందా, లేకపోతే ఈ లాక్డౌన్ ఇంకా ఈ నిర్బంధం కొనసాగుతుందా అని అనేకమైనటువంటి ప్రశ్నలతో మానవులు ఇది నాన్న సతమతం అవుతూ ఉంటున్నారు. ప్రియులారా, now let me tell you that whether or not this thing gets over sooner or later, which is of course bound to happen, but this is just the beginning of a series of events that have to take place before the return of our Lord. ఈ పరిస్థితులు అతి తొందరలో ముగిసిపోకపోయినను అఫ్ కోర్స్ ఒక దినానైతే ముగిసిపోవాలి. ఎందుకంటే దీని తర్వాత ఇంకా అనేకమైన కార్యాలు జరగవలసి ఉన్నాయి కనుక ఆ కార్యాల క్రమంలో ఇది ప్రారంభం మాత్రమే. ఎందుకనగా మన ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు సంభవించాల్సినటువంటి అనేకమైనటువంటి సంఘటనలకు ముందు ఇది కూడా ఆ క్రమంలో సంభవించక తప్పదు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియులారా, చూడండి, బహుశా ఇదే ప్రపంచం యొక్క అంతమేమో, దీంతోనే ముగిసిపోతుందేమో అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరు ఊహించలేదు. ఆడుతూ పాడుతూ సరదాగా అందరూ హ్యాపీగా ఉన్నారు. సడన్ గా ఒక్కసారిగా ప్రపంచం మీదకి ఒక ఉప్పెనలాగా, ఒక దావానలంలాగా, ఒక సునామీ లాగా వచ్చి పడింది. దాంతో అందరూ కూడా ద రియలైజేషన్ హెస్ డాన్డ్ అపాన్ పీపుల్ దట్ హౌ బ్రిటిల్ అండ్ హౌ ఇన్సెక్యూర్ హ్యూమన్ లైఫ్స్ ఆర్. మానవ జీవితాలు ఎంత అస్థిరమైనవి, ఎంత నాజూకైనవి అనే విషయాన్ని మానవుడు గుర్తించుటకు ఇది ఈ యొక్క ఉపద్రవం ఎంతగానో మరి మనుషుల్ని భయపెడుతున్నట్టుగా చూస్తుంటున్నాం. మానసికంగా చాలా మంది కృంగిపోయారు. ప్రపంచం ఇంతటితో అంతమైపోతుందేమో,
అనుకోలేదే, ఎన్నెన్నో కలలు కన్నాం, ఎన్నెన్నో ప్లాన్స్ చేసుకున్నాం, ఉన్నట్టుండి ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నారు. అయితే ఇదే ప్రపంచం యొక్క అంతం కూడా అనుకుంటున్నారు. లెట్ మీ టెల్ యూ దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ బట్ ద బిగినింగ్ ఆఫ్ ద బర్త్ పెయిన్స్. ఇది ప్రపంచం యొక్క అంతము కాదు కానీ ఏంటట, పురిటి నొప్పుల యొక్క ప్రారంభము. ద బిగినింగ్ ఆఫ్ ద బర్త్ పెయిన్స్. దెర్ ఇస్ మోర్ టు ఫాలో. ఇంకా చాలా కార్యాలు జరగవలసి ఉన్నాయి, ఇంకా అనేకమైన అనుభవాలు గుండా మనం వెళ్ళవలసి ఉన్నది. ఇదేంట్రా పాస్టర్ గారు శుభం పలుకుతాడు అనుకుంటే పొద్దున్నే అందరినీ భయపెట్టే మాటలు చెప్తున్నాడు, చాలా మందిని వణికిచ్చేస్తున్నాడు, చల్లగా చావు కబురు చెప్తున్నాడు అని మీలో అనేకులు అనుకోవచ్చు. ప్రియులారా, నేను మిమ్మల్ని మభ్యపెట్టాలనో, మాయమాటలు చెప్పి కల్లబుల్లి కబుర్లు చెప్పి కాలక్షేపం చేయాలనో, లేకపోతే భయభ్రాంతులకి గురి చేయాలనో, నిరుత్సాహపరచాలనో ఇక్కడ నేను ఈ మాటలు మీతో చెప్పడం లేదు. కానీ దేవుని వాక్యము చేత మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచాలని మాటలు చెబుతున్నాను. ఐఎమ్ కాషనింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ యూ దీస్ వర్డ్స్ in order to prepare you for the coming of the Lord and the events that have to happen before his coming. ఆయన రాకడకు ముందు జరగవలసినటువంటి కార్యాలు ఇంకా అనేకం ఉన్నాయి కనుక వాటన్నిటి కొరకు సిద్ధపడాలి. దిస్ ఇస్ ఓన్లీ అలాం బెల్. ఇది కేవలం ఒక చిన్న అలాం బెల్ మాత్రమే మోగుతోంది. దీని తర్వాత అనేకమైన పరిణామాలు జరుగుతాయి. ప్రపంచంలో మనం కని విని ఎరగనివి, చూడనటువంటివి ఘోరమైన కార్యాలు జరగబోతున్నాయి. అయితే వాటికి భయపడాల్సిన పని లేదు, కానీ సిద్ధపడాలి. చూడండి, వర్షం వస్తుందంటే మనం ఏం చేస్తాం? ముందుగానే మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వారు మనకి సూచన ఇస్తారు. వడగండ్లతో కూడిన వాన లేకపోతే ఉరుములతో కూడినటువంటి వర్షం రాబోతుంది, రాగల 48 గంటల్లో. లేకపోతే కోస్తా తీరంలో ఉప్పిన రాబోతుంది, రాబోయే 48 గంటలు. అంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ ప్రాంతాల్లో ఉండేటువంటి వారంతా కూడా ఉప్పిన వస్తుంది చూద్దామని చెప్పి వేడుక చూడడానికి నిలబడతారా? నిలబడరు. దే విల్ నాట్ స్టే అండ్ వాచ్ what is going to happen in the aftermath of the cyclone or the tsunami, but people will run to take cover and shelter. ప్రజలు పరిగెత్తి దాక్కోవడానికి లేకపోతే ఒక సురక్షితమైన స్థలంలో వారు ఉండడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళిపోతారు. That is the reason I'm bringing you this word this morning, in order to prepare you to be safe in the event of all these things happening in the future. రాబో దినములో జరగబోయేటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోను నిమిత్తమై ఈ మాటలు నేను మీకు చెప్తుంటున్నాను. Let me tell you one thing. This corona episode will pass away. ఇది కూడా గతించిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు. ఎంత అకస్మాత్తుగా ప్రపంచం మీదకి వచ్చిందో అంతే అకస్మాత్తుగా ఒక దినాన ప్రపంచ పటం నుంచి ఇది చెరిగిపోతుంది, తొలగిపోతుంది. అలా అని చెప్పి దాని తర్వాత మళ్ళీ కొత్త తెగుళ్ళు రావని కాదు. తెగుళ్ళు మానవ చరిత్రలో వస్తూనే ఉన్నాయి. ప్లేగ్స్ అండ్ పెస్టిలెన్సెస్ హావ్ ఆల్వేస్ బీన్ కమింగ్ అండ్ గోయింగ్, సీజన్ ఆఫ్టర్ సీజన్, డికేడ్ ఆఫ్టర్ డికేడ్. ఇట్స్ బీన్ హ్యాపెనింగ్. సో ఇట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ ఫర్దర్ ఆల్సో. ఇంకా ముందు కూడా జరగవలసినటువంటి పరిస్థితి ఉన్నదైతే మనము దీన్ని ఒక చిన్న ఉదాహరణగా తీసుకొని ప్రభు నందు బలపడి సిద్ధపడి రాబో ఇంకా ఉగ్రత కాలమును మనం ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. We need to take this as a cue and strengthen ourselves in the Lord in order to prepare ourselves to face the brunt of the events that are going to come in the future. But the good news is that these birth pains are all false pains. ఇప్పుడు కరోనా వల్ల వచ్చినటువంటి ఈ పురిటి నొప్పులన్నీ కూడా ఏంటంటే అబద్ధపు నొప్పులు. మనకందరికీ తెలుసు, ఇళ్లలో చాలా మంది స్త్రీలు గర్భం ధరించి ఉంటారు, గర్భిణీలు ఉండవచ్చు. కాబట్టి గర్భిణీ స్త్రీకి పురిటి నొప్పులు వచ్చినప్పుడు మొదటిగా హాస్పిటల్కి పరిగెత్తినప్పుడు హాస్పిటల్ డాక్టర్ చూసి ఒక్కోసారి అది రియల్ పెయిన్స్ అవుతాయి, ఒక్కోసారి అబద్ధపు నొప్పులు అవుతాయి. ఇంకా నొప్పులు రాలేదమ్మా, ఉత్తుతి నొప్పులే, ఇంటికి వెళ్ళు, అసలైన నొప్పులు వచ్చినప్పుడు రా అని చెప్పి పంపించేస్తుంటారు. సో ఈ కరోనా అనేది ఇట్స్ అ ఫాల్స్ పెయిన్. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఇండికేషన్ ఆఫ్ ద రియల్ పెయిన్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్. కాబట్టి భయపడకండి, అధైర్యపడకండి, దిగులు చెందకండి. లెట్ us prepare ourselves in order to be strong in the Lord. ఇప్పుడే భయపడిపోతే రాబో ఉగ్రతలో, రాబో భయంకరమైన పరిస్థితులు ఎలా ఎదుర్కొంటాం, ఎలా వాటిని తట్టుకోగలుగుతాం? సో లెట్ us be strong in the Lord. చూడండి, ది యాక్చువల్ బర్త్ పెయిన్స్ ఆర్ yet to come అనే విషయాన్ని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మాథ్యూ గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 24లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు స్పష్టంగా చెబుతారు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో అంతా కూడా ఆయన రాతి మీద రాతి అయినను నిలవకుండా ఉండేటువంటి దినంలో వస్తున్నాయని చెప్పినప్పుడు ప్రభువా ఇది ఎప్పుడు జరుగును, ఎలాగూ జరుగును అని శిష్యులు ప్రశ్నించినప్పుడు ఆయన అన్ని కూడా చెప్పుకొని వస్తాడు. ఏ క్రమంలో ఏమేమి జరుగుతాయని అవన్నీ చెప్పుకొని వస్తాడు. అది సెకండ్ కమింగ్ గురించినటువంటి, క్రీస్తు రెండవ రాకడం గురించినటువంటి మరి ఉపన్యాసములో లేకపోతే వాక్యోపదేశంలో నేను ఇదివరకే కొన్ని మాసముల క్రిందట మీతో పంచుకొని ఉన్నాను కనుక ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఇన్ టు దాట్ సబ్జెక్ట్ నౌ. అయితే ఇవన్నీ జరుగుతాయి అంటూ కొన్ని మాటలు చెప్తాడు. అది మాత్రం మీ మన్నానికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ థింగ్స్ టు యువర్ అటెన్షన్. మత్తయి 24:10-12 వచనాలు మనం చూసినప్పుడు, వర్సెస్ 10-12లో మనం చూసినప్పుడు అక్కడ అనేకులు అభ్యంతరపడి
ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తులు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడునంటాడు. God, Jesus Christ is very clear in speaking these words to us that, and many will fall away and betray one another and hate one another. Many false prophets will arise and lead many astray, and because lawlessness will be increased, the love of many will wax cold, but the one who endures to the end will be saved అంటాడు. అంత్య దినముల్లో చాలా మంది విశ్వాసం నుంచి పడిపోతారంట. క్రీస్తు పట్ల వారికి ఉన్న ప్రేమ చల్లారిపోతుందట. ఒకరినొకరు అభ్యంతరపడి పట్టించేసుకుంటారట. అందుకే అక్కడ చివరిన అన్నటువంటి మాట ఏంటంటే, అంతవరకు సహించేవాడెవడో వాడే రక్షింపబడు వాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఉపద్రవాన్ని మనం సహించుకోలేకపోతే, తట్టుకోలేకపోతే, ఇక అంతము వరకు ఎక్కడ సహించుకుంటాము? అంతం వరకు సహించుకొని ఏ విధంగా రక్షింపబడతాం? ఆలోచించేయండి ప్రియులారా. కాబట్టి we need to learn to put up with these kinds of things in our lives. I know these are unexpected. Nobody could even dream in their wildest of dreams that such a thing will ever come to pass or happen. ఇలాంటిది జరుగుతుందని వాళ్ళ పీడ కలల్లో కూడా ఊహించకపోయి ఉండవచ్చు. అయినా కానీ జరిగింది. కానీ మనం సిద్ధపడాలి. we need to prepare ourselves to endure. విశ్వాసంలో రాగల దినముల్లో వీటన్నిటిని భరించుటకు, సహించుటకు. ఎందుకంటే ప్రభువే అన్నాడు, అంతము వరకు ఎవడైతే సహిస్తాడో వాడే రక్షించబడతాడు. మార్గ మధ్యంలోనే భయపడి వెనుదిరిగి విశ్వాసాన్ని నుంచి పడిపోయి, వెడలిపోయి, తొలగిపోయి, వీగిపోయినటువంటి వాడు రక్షింపబడటానికి ఆస్కారం లేదు అంటాడు. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో కూడా 8వ వచనంలో, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 18 verse 8 లో కూడా చూసినప్పుడు, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అంటాడు. విల్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఫైండ్ ఫెయిత్ ఆన్ ఎర్త్ వెన్ హీ రిటర్న్స్ అంటాడు. ప్రభు రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడట చాలా మంది విశ్వాస భ్రష్టులైపోతారట. ఎందుకు వచ్చిన గొడవ? బతుకుంటే బలిసాకు తిని బతకొచ్చు, బెజవాడ బస్ స్టాండ్ లో పల్లీలు అమ్ముకోవచ్చు. ఇప్పుడు బెజవాడ బస్ స్టాండ్ లో పల్లీలు కూడా అమ్ముకోలేరు, బయట తిరిగితే పోలీసులు కొడుతున్నారు, లోపల ఉండాలి. చాలా మంది అనుకోవడం ఏంటంటే, ఈ ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనం ప్రస్తుత కాలం ముందు శరీరంలో శిక్ష అనుభవించినందుకు, ఈ శిక్షను అనుభవించడం కంటే సుఖంగా ఉండటం మేలు, కాబట్టి ఎవరేది చెప్పినా చేసేద్దాం, ఎటువంటి పరిస్థితి వచ్చినా దానికి తల ఒగ్గేద్దాం అనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి, దాన్ని బట్టి ప్రభువు మరలా రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడట చాలా మంది ఈ లోకంలో విశ్వాసులుగా ఉండరట, కనబడరట. ఆయనకి కొద్దివారు మాత్రమే విశ్వాసులుగా ఆయన కనిపిస్తారనే మాట ముందుగానే ప్రభువే చెప్పాడు. అయితే వీటన్నిటి మధ్య, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితులన్నిటి మధ్య, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్, we have an eternal hope in the Lord that does not put us to shame. సిగ్గుపరచనివ్వనటువంటి ఒక నిత్యమైనటువంటి నిరీక్షణ ప్రభునందు మనకున్నది. అది చాలా గొప్పది. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో, ఇన్ 1 Peter chapter 1, మూడు నుంచి 7 వచనాలు, verses 3 to 7. అమ్మా సునీత, బైబిల్ తీసుంటే చదవమ్మా. చర్చిలో అయితే రెడీగా చదువుతుంటావు, మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నావు అనుకుంటా. ఇంట్లో కూడా నువ్వే ముందే తీసుంటావు రెఫరెన్స్ అనుకుంటున్నాను. తీసుంటే బిగ్గరగా చదువు. మరి నేను నీ స్వరాన్ని వినలేను కాబట్టి ఇక్కడ నేనే చదివినిపిస్తాను. ఓకే, 1 Peter chapter 1 verses 3 to 7. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసును. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏ స్వాస్థ్యము కొరకైతే మనం ఇంతకాలము నిరీక్షిస్తూ ఉంటున్నామో, ప్రస్తుత కాలమందు వచ్చేటువంటి శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఇరుకుల్లో కూడా వాడబారనటువంటి ఆ యొక్క అక్షయమైన నిర్మలమైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యము మనకు కలుగునట్లు, దాని విషయమే మనం నిరీక్షణతో ఉండాలి అని చెప్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం చేశాడు దట్ ఆఫ్టర్ దిస్ లైఫ్ దెర్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఎటర్నల్ లైఫ్. ఈ జీవితం తర్వాత ఒక నిత్య జీవం ఉన్నది. కన్నీరు, దుఃఖము, ఏడుపు, ఆకలి దప్పు లేనటువంటి ఒక నిత్య జీవము. అక్కడ పనికిమాలిన ఆ వాగ్దానాలు ఏమీ చేయలేదు. మీకు 7 భార్యలు ఉంటారు, లేకపోతే మీరు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, నా పేరిట మీరు హత్యలు చేసినా, మారణ హోమాలు చేసినా సుఖంగా ఉంటారు, ఇలాంటి వాగ్దానాలు చేయలేదు. కానీ
ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకుడుగా అంగీకరించి, నా పాపముల నిమిత్తం ఆయన చనిపోయి తిరిగి లేచాడు గనుక ఇక నా పాపముల గురించి నేను మరలా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన పని లేదు, కానీ నా కొరకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభుని నమ్ముకుంటే చాలు అని ఆయనను నమ్మి ఆయన యందు భక్తి విశ్వాసములు కలిగి జీవిత కాలమంతా కూడా విశ్వాసం నుంచి తొలగిపోక, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, ఇలాంటి కరోనా వ్యాధులు వచ్చినా, వైరస్లు వచ్చినా, ఏమొచ్చినా కూడా ప్రభు పాదాలు పట్టుకొని కడదాకా విశ్వాసంలో ఆ నిరీక్షణను బట్టి జీవించేటువంటి వారికి ఈ స్వాస్థ్యము సొంతము అని పేతురు జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రియులారా. అలాగే అక్కడే 13వ వచనంలో కూడా చూడండి, మొదటి పేతురు, 1 Peter chapter 1 verse 13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అంటాడు. కాబట్టి నడుం కట్టుకోవాలట. మనం దేని గురించి భయపడకుండా మన మనస్సు అనేటువంటి నడుం కట్టుకోవాలి. సాధారణంగా పని చేసేటప్పుడు నడుము ఎందుకు కట్టుకుంటారంటే, భారభరితమైనటువంటి పనులు చేసేటప్పుడు నడుము జారిపోకుండా ఉండాలని కట్టుకుంటారు. అయితే మనస్సు కట్టుకోమంటున్నారు. ఎందుకట, ఈ పరిస్థితిని బట్టి మన మనస్సు ఎక్కడ జారిపోతుందో, ఎక్కడ భయపడిపోతామో, దిగాలు పడిపోతామో, డీలా పడిపోతామో అని చెప్పి మీ మనస్సు అనేటువంటి నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి, సోబర్ మైండెడ్నెస్, నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వారే ఉండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి అంటాడు. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఉండాలి. వి కెనాట్ లూజ్ హోప్. చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఫోన్ల ద్వారా నాతో ప్రార్థనలు చేయించుకుంటున్నారు ఈ దినముల్లో. సంఘ బిడ్డలు, సంఘంలో లేని వారు, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ మెసెంజర్ల ద్వారా ఫోన్లు చేస్తూ ప్రార్థనలు చేయించుకుంటున్నారు. వారంతా కూడా కలవరం చెందుతున్నారు, భయపడుతున్నారు, నిరీక్షణ లేని వారుగా వారు దుఃఖించున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే పౌలు అన్నట్టుగా తెస్సలోనిక పత్రిక, ఇప్పుడు నేను చదవాల్సిన పని లేదు, ఐఎమ్ జస్ట్ రిమైండింగ్, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడటానికి వీల్లేదు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. దేర్ ఇస్ అన్ ఇటర్నల్ హోప్ ఇన్ గాడ్. కనుక ఆ నిరీక్షను బట్టి మనం సంతోషంగా ఈ శ్రమల్లో కూడా ప్రభువు నందు విశ్వాసం కలిగి ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, పౌలు చెప్పినటువంటి మాట, ఫిలిప్పీలతో పౌలు పలికినటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఫిలిపియన్స్ చాప్టర్ 1 verses 3 to 6 మనం చూసినప్పుడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాలు చూసినప్పుడు, మీలో, అంటే కొద్దిగా క్లుప్తంగా చదువుతున్నాను, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఏ సత్క్రియ? రక్షణ, విశ్వాసము, దాని అందలి నిరీక్షణ. ఈ యొక్క సత్క్రియను ఆరంభించినటువంటి వాడు ఏం చేస్తున్నాడట? క్రీస్తు దినం వరకు, అంటే ప్రభు యొక్క 2వ రాకడ దినం వరకు కూడా దాన్ని మీలో కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముచున్నాను ఫిలిప్పీలతో పౌలు అంటున్నాడు. అదే మాట నేను మీతో అంటున్నాడు. మన యందు ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు ఆయన తిరిగి వచ్చేంత వరకు కూడా మన యందు కొనసాగించడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు. అయితే మనము అది కొనసాగింపబడటానికి ఇష్టపడుతున్నామా? వీఆర్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అనేక స్థలాల్లో పనులు జరుగుతున్నాయి. మెట్రో పిల్లర్స్ వేసేటప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని బోర్డ్స్ పెడతారు. డ్రైనేజ్ వర్క్ జరుగుతున్నప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్, మెన్ అట్ వర్క్ అని పెడతారు. యూ అండ్ ఐ ఆర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వీఆర్ అన్ఫినిష్డ్ వర్క్. మనం ఇంకా సంపూర్తి చేయబడినటువంటి పని అంటున్నాం. మన కాలం ఇంకా అయిపోలేదు, మన టైం ఇంకా అయిపోలేదు. వీఆర్ ఇన్ ద ప్రోసెస్ ఆఫ్ బీయింగ్ ఫినిష్డ్. కాబట్టి ఆ క్రమములో దేవుడు ఒక్కొక్క అనుభవం కూడా మనల్ని తీసుకెళ్తున్నాడు. మనల్ని సంపూర్ణులుగా చేయాలి, అనునాంగులుగా చేయాలి, ఏ కొదువలేని వారుగా చేయాలని దేవుడు తానే తన ప్రియ కుమారుడైన యేసు ద్వారా మనల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి we should allow ourselves to be molded in that fashion and completed by the grace of our Lord. పిల్లరా, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 17-18 వచనాల్లో కూడా చూసినప్పుడు, 2 Corinthians chapter 4 verses 17 and 18 మనం చూసినప్పుడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎంత చక్కని మాట పౌలు చెప్తున్నాడు చూడండి. పౌలుకున్నటువంటి గొప్ప నిరీక్షణ అక్కడ మీరు వీలైతే తర్వాత ఈ 2వ కొరింథీ 4-5 అధ్యాయాలు మీరు చదవండి. మీరు ఇంట్లో ఉన్నారు తిరిగ్గా కాబట్టి ట్రై టు రీడ్ 2 Corinthians chapter 4 and chapter 5. అందులో శ్రమల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ, ఇరుకుల్లో కానీ ఎలాంటి మనస్సు కలిగి ఉండాలో పౌలు ద్వారా నేర్చుకోవచ్చు మనం. చూడండి, మేము కంటికి కనిపించే వాటిని చూడక కంటికి కనిపించనటువంటి అదృశ్యమైనటువంటి ఇన్విజిబుల్ వాటిని నిదానించి చూచుచు. అరే, ఈ కంటికి కనిపించే శ్రమలు తాత్కాలికమైనవి, ఇవంతా కూడా టెంపరరీ, ఇవన్నీ కూడా గతించిపోతాయి. అయితే దెర్ ఇస్ అ వరల్డ్ దట్ ఈస్ యెట్ టు కమ్ విచ్ ఇస్ ఇన్విజిబుల్, విచ్ ఇస్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ విజన్ అని దాన్ని మాత్రమే నిదానించి చూచుచున్నాము గనుక
క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ. ఎంత మంచి మాట అండి. 21 రోజులు ఇంట్లో ఉండాలంటే అమ్మో అంటున్నారు. పౌలు తన జీవితకాలపు శ్రమనంతటిని కూడా దేంతో పోల్చుకున్నాడట? ఒక క్షణంతో పోల్చుకున్నాడు. ఆయన క్రీస్తుని ఎరిగినటువంటి దినం మొదలుకొని ఆయన అనేకమైన హింసలు పొందాడు, బాధింపబడ్డాడు, కొట్టబడ్డాడు, చిత్రహింసలు చేయబడ్డాడు, సువార్త నిమిత్తమై రకరకాల శ్రమలు పొందాడు. మనమైతే సువార్త నిమిత్తమై పొందట్లేదు. ప్రపంచం మీదకి వచ్చినటువంటి వైరస్ ని బట్టి శ్రమ పొందుతూ ఇళ్లలో మాత్రమే ఉంటున్నాం. అతడైతే శ్రమల్లో, శరీరంలో శ్రమలు పొందాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. లుస్త్రాలో అనేకమైన ప్రాంతాల్లో అతన్ని చంపాలని చూశారు. అయితే అతడు వాటన్నిటిని కూడా దేంతో పోల్చుకున్నట్టు? జీవితకాలం అంతా క్రీస్తు కొరకు పడిన శ్రమను క్షణకాలమండు శ్రమ, చులకని శ్రమ అని పోల్చుకుంటున్నాడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు. వాట్ వి సీ ఆర్ నాట్ ఇటర్నల్, దే ఆర్ ఓన్లీ టెంపరల్. అదృశ్యమైనవి నిత్యములు. దాట్ విచ్ ఇస్ ఇన్విజిబుల్ ఇస్ ఎవర్ లాస్టింగ్, ఇస్ పర్మనెంట్ అనేటువంటి మాట అక్కడ చెప్తున్నాడు. కాబట్టి అటువంటి దృక్పథము నీవు నేను కూడా కలిగి ఉండి ధైర్యము తెచ్చుకోవాలి ప్రియులారా. ధైర్యము చెడకూడదు. ధైర్యము లేనటువంటి వాడు క్రీస్తు బిడ్డగా కాలేడు. పిరికి వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. గతంలో కూడా మీకు చెప్పాను. 1 తిమోతి 1:7 మనం చూసినప్పుడు, 2 తిమోతి 1:7 చూసినప్పుడు దేవుడు మనకు పిరికితనపన ఆత్మను ఇవ్వలేదు, కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహపు ఆత్మను మాత్రమే మనకి ఇచ్చాడు అని స్పష్టంగా చెప్తుంటున్నాడు కదా. సెవరల్ టైమ్స్ ఐ థింక్ ఐ హావ్ రిమైండెడ్ దిస్. కాబట్టి 2 తిమోతి 1:7 చూసినప్పుడు దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికి తనపు ఆత్మనివ్వలేదు. గాడ్ గేవ్ us a spirit not of fear but of power and love and self control. 2 Timothy chapter 1 verse 7. కాబట్టి పిరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 8వ వచనంలో, రెవల్యూషన్ చాప్టర్ 21 verse 8 చూసినప్పుడు 8 రకాల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించక అగ్నిగుండంలో పడివేయబడేటువంటి గుంపుల్లో ఉంటారట. అందులో మొదటి గుంపు ఎవరట? మొదటి వారు ఎవరంటే పిరికివారు, ధైర్యము లేని వారు. అంటే అధైర్యపడి దేవుని నుంచి దూరం పారిపోవారు, అధైర్యపడి దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వారు, అధైర్యపడి విశ్వాసం నుంచి వైదొలిగేటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి వీ హ్యావ్ టు బి కరేజియస్. యేసుక్రీస్తు శిలువ మరణాన్ని పొందుతాడని తెలిసి కూడా, ఆయన్ని క్రూరంగా కొట్టి చంపుతారు, గాయపరుస్తారు, అవమానపరుస్తారు, హింసిస్తారని తెలిసి కూడా ఆ ఉగ్రత పాత్రనైనా చిరునవ్వుతో సంతోషంగా నీ కొరకు నా కొరకు స్వీకరించాడు. మనం ఆయన కొరకు విశ్వాసంలో కొద్దిపాటి శ్రమలు అనుభవించలేమా? సువార్త నిమిత్తమై శ్రమపడ్డం లేదు, ఆయన నిమిత్తమై శ్రమపడ్డం లేదు. అంతకంటే కేవలం మన గురించి మనం శ్రమ పొందడానికి కూడా మనకు కష్టం అంటే, భారం అంటే, దుఃఖం అంటే ఏం చెప్పాలి ప్రియులారా? అయితే ఇలాగా పౌలు చెప్పినట్టుగా మనకు నిరీక్షణాధారమైనటువంటి అనేకమైనటువంటి వాక్యములు, వాగ్దానములు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. There are many promises in the holy book of Bible for all those who believe in the Lord. ప్రభునందు విశ్వాసం ఉంచే వారందరికీ కూడా నిరీక్షణ కలిగజేసేటువంటి చక్కని వాగ్దానాలు ఉన్నాయి. బట్ ఇట్ కమ్స్ విత్ అ కాషన్. అదేంటంటే we must not jump to claim every promise in the Bible to apply to our lives. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము మన సొంతమే, మాదే మేము స్వతంత్రించుకుంటే అది మాకే అని చెప్పి అనుకోకూడదు. ఈ రోజుల్లో ఎక్కువగా విశ్వాసులతో పాటు చాలా మంది సేవకులు కూడా, మరి వాక్య జ్ఞానం వారికి ఎంత మాత్రం ఉన్నదో నేను ప్రశ్నించడానికి నాకు అధికారం, అర్హత లేదు, కానీ ఐ లిమిటెడ్ టు దాట్. చాలా మంది విశ్వాసులు, సేవకులుగా పిలువబడిన వారు కూడా తమకు ఇష్టం వచ్చినట్టుగా చేతికి అందిన ప్రతి వాక్యాన్ని కూడా, ప్రతి వాగ్దానాన్ని కూడా తీసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి వాటిని ఆపాదించుకొని దానికి అనుగుణంగా వాడేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నావని తీసుకొని, ప్రస్తుతం లాక్డౌన్ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎక్కువగా పాపులర్ అయినటువంటి ఒక దేవుని వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయము 20-21. కొంతమంది నా ప్రియులు, బంధువులు, స్నేహితులు, విశ్వాసులు కొంతమంది దీని గురించి క్లారిఫికేషన్ అడిగారు నన్ను. దానికి వివరించాను నేను వారికి. చూడండి, ఐజయా చాప్టర్ 26 verse 20-21 మనం చూసినప్పుడు యెషయా గ్రంథములో 20వ అధ్యాయము 20-21 వచనాలు మనం ఒకసారి చదువుకొని దాని వివరణ చూసుకొని త్వరగా ముగించేసుకుందాం. తెలుగులో, ఇంగ్లీష్లో ఒక వాక్యం ముందు వెనక అటు ఇటు ఉన్నాయి. 20లో ఉండేది 21లో, 21లో ఉండేది 20లో, ఆ విధంగా ఉన్నాయి. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తమును బయలుపరచును అంటూ, నీవు వెళ్ళి 21వ వచనంలో, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము అంటున్నాడు. ఇంగ్లీష్లో verse 20, come my people, enter your chambers and shut your doors behind you, hide yourselves for a little while until the fury had passed by, for
behold, the Lord is coming out from his place to punish the inhabitants of the earth for their iniquity, and the earth will disclose the bloodshed on it, and will no more cover its slain అంటున్నాడు. కాబట్టి మీ గదుల్లోకి వెళ్ళి, మీ అంతఃపురంలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని కొద్దిసేపు అక్కడే ఉండుము, ఉగ్రత తీరిపో వరకు కాసేపు అక్కడే ఉండుము అనేటువంటి మాట ఈ లాక్డౌన్ కి ఆపాదించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే నిర్గమకాండంలో మీరు చావుకున్నట్లు మీ చేతులు కాళ్ళు కడుక్కోండి, ఇలాగ రకరకాల వాగ్దానాలన్నీ కూడా తీసుకొని ప్రస్తుత సిచ్యుయేషన్స్ కి ఆపాదించేసుకుంటున్నారు. లెట్ మీ టెల్ యూ, ఐజయా చాప్టర్ 26 లో వర్సెస్ 20-21 లో కానీ అక్కడ ఉన్నటువంటి మాటలు కూడా ఏ సందర్భంలో దేవుడు తన ప్రవక్త ద్వారా పలికించాడంటే, రెండు సందర్భాల్లో this word was given by God through his prophet to his people on two occasions. మొదటిది ఏంటంటే క్రీస్తు పూర్వం 720లో 720 BCలో అస్సిరియన్స్, అష్షూరు సైన్యము వారి రాజు ఆధ్వర్యంలో 10 గోత్రములతో ఏర్పడినటువంటి నార్దర్న్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ విత్ ద 10 ట్రైబ్స్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఆ 10 గోత్రములతో ఏర్పడినటువంటి ఉత్తర రాజ్యమైనటువంటి ఇశ్రాయేల్ మీద వారు యుద్ధము చేసి వారందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళి అనేక ప్రాంతాల్లో వారిని విస్తరింపజేసేసి, అంటే నిర్వాసితులుగా వారిని చెల్లాచెదురు చేసేసారు. దే వర్ స్కాటర్డ్ అక్రాస్ డిఫరెంట్ ప్లేసెస్ బికాస్ Assyrians thought if they come together as one, these 10 tribes can become a powerful enemy అని చెప్పి వాళ్ళని స్కాటర్ చేసేసారు. కాబట్టి ఆ సందర్భంలో దేవుని వాక్యం ప్రత్యక్షమే తన ప్రజలకు ఈ ఆదరణకరమైన మాటలు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు పలకబడ్డాయి. రెండవది ఏ సందర్భం అంటే క్రీస్తు పూర్వము 589 నుంచి 587, 589 to 587 BCలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆధ్వర్యంలో వారు వచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి వేసి, అప్పుడు యెరూషలేంలో ఎవరు పరిపాలిస్తున్నారంటే ఈ రెండు గోత్రములు, బెన్యామీను యూదా గోత్రములు కలిసి యూదా సామ్రాజ్యంగా వారు అక్కడ ఉంటున్నారు. దక్షిణ రాజ్యముగా, సదర్న్ కింగ్డమ్ గా పిలువబడుతున్నారు. వారు చుట్టూ ముట్టడి వేసి కొంతకాలం అయిన తర్వాత వారందరినీ కూడా చెరలోకి తీసుకెళ్తారు. ఆ తర్వాత బబులోన్లో 70 సంవత్సరాలు వారు బానిసత్వంలో, దాస్యంలో ఉన్నట్టుగా మనకందరికీ తెలుసు. అయితే ఈ రెండు సందర్భాలలో దేవుని ప్రజలకు దేవుని వాక్కు ఈ విధంగా ప్రత్యక్షపరచబడింది. అంతేగాని ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలానికి ఆపాదించుకోవడానికి యెషయా అప్పుడు పలకలేదు. However, Bible pundits think that these words in Isaiah are going to play out in the future during the end times before the end of our Lord, before the coming of our Lord. ప్రభు అయినటువంటి యేసు యొక్క రెండవ రాకడ ముందు ఉండేటువంటి అంత్య దినంలో మరలా ప్రవచనాత్మకంగా ఉండేటువంటి దేవుని వాక్యపు శక్తిని బట్టి ఈ మాటలు నెరవేర్పులోకి వస్తాయనేటువంటి మాట వాళ్ళు చెప్తుంటున్నారు. కాబట్టి ప్రియులారా, though there are many promises in the holy book of Bible, not every one of them is for us. వేదాంత విద్యలో హెర్మన్యూటిక్స్ అనేటువంటి ఒక విద్య ఉన్నది, అభ్యసించేటువంటి ఒక దాన్ని ఏమంటారంటే ఒక సబ్జెక్ట్ ఉన్నది. దాన్ని హెర్మన్యూటిక్స్ అంటారు. అంటే ఇట్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఏ విధంగా వ్యాఖ్యానించాలి, ఏ విధంగా అన్వయించుకోవాలి అనే విషయం మీద ఆ సబ్జెక్ట్ అన్నమాట. అందులో వాక్యాన్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఆపాదించుకోవాలి అని నేర్పిస్తారు. చూడండి, ఒక బైబిల్ ప్రామిస్ ని మనం అన్వయించుకోక ముందు there are a few things we need to take into consideration. ఒకటి, ఎవరు మాట్లాడారు, అది దేవుడా, ప్రవక్తనా, లేకపోతే అపోస్తలులు పలికారా? రెండవది, ఏ సందర్భంలో, ఇన్ విచ్ కాంటెక్స్ట్ డిడ్ దే స్పీక్, ఏ సందర్భంలో వారు మాట్లాడారు? మూడవది, ఎవరితో మాట్లాడారు, ఒక వ్యక్తితోట, ఒక సమాజంతోట, ఒక దేశంతోనా అనేది మనం చూడాలి. అలాగే అందును బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో 16-17 వచనాల్లో అబ్రహాంతో దేవుడు వ్యక్తిగతమైనటువంటి వాగ్దానం చేస్తాడు. నేను నీ సంతానాన్ని గొప్ప చేస్తాను, నేను దీవిస్తాను, దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని ఈ విధంగా చేస్తానని చెప్పి వ్యక్తిగత ప్రామిసెస్ చేస్తూ 18వ వచనంలో అంటాడు, నీ ద్వారా అనేక దేశములు దీవించబడతాయి. అంటే నీ యొక్క కుమారుని ద్వారా, నీ సంతతి ద్వారా వచ్చేటువంటి కాలంలో అనేక దేశాలు. దట్ ఈస్ అప్లికబుల్ టు అస్. ఎందుకంటే అబ్రహాము సంతానం ద్వారా అనేక దేశాలు, మనమందరం కూడా యేసుక్రీస్తుని, యెహోవా దేవునిగా నమ్మాం కనుక ఆయన ద్వారా మనం దీవించబడతామనే వాగ్దానం మనం నమ్మొచ్చు. అది నమ్మదగినది, అది మన సొంతము. అలాగే ప్రియులారా, మరి అంత మాత్రమే కాదు కానీ ప్రావర్బ్స్ లో కూడా మనం చూసినప్పుడు సామెతలు బేసికలీ నాట్ అ సెట్ ఆఫ్ ప్రామిసెస్ బట్ అ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్. విలువలతో కూడినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు అవి, కనుక అవి ప్రామిసెస్ గా తీసుకోవడానికి లేదు. ఉదాహరణకు 22:16 మనం చూసినప్పుడు ప్రావర్బ్స్ లో, బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనంత దాని నుంచి తొలగిపోడు. అంటే బాలుడికి నడవలసిన త్రోవ నేర్పిస్తే ఖచ్చితంగా దాని నుంచి తొలగిపోడు అని కాదు, నేర్పించినా తొలగిపోయేవారు ఉన్నారు. అయితే ఇట్స్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ యూ హ్యావ్ టు అడాప్ట్ టు మేక్ షూర్ దట్ యువర్ చైల్డ్ డస్ నాట్ గో అవుట్ ఆఫ్ గాడ్స్ వేస్.
దానికి దైవికమైనటువంటి లోక సంబంధమైన విషయాలు కూడా జ్ఞానయుక్తంగా బోధిస్తూ పిల్లల్ని క్రమమైన పద్ధతిలో నేర్పించినప్పుడు పెరిగి పెద్దవారి దాని నుంచి తొలగిపోరు. అలాగే మరి కీర్తనలో కూడా దావీదు వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళినప్పుడు తను రాసుకున్న కీర్తనలు కొన్ని ఉన్నాయి. 23వ కీర్తన మనం చూసినప్పుడు యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని రాస్తాడు. దాన్ని మనలో చాలా మంది ఆపాదించుకుంటాం. అది దావీదు తన వ్యక్తిగత జీవితంలో తన కలిగిన అనుభవాలు గుండా తను రాసుకున్న మాటలు. నీవు నేను కూడా మనం ఆపాదించుకోవచ్చు. వెన్ యెహోవాను నువ్వు కాపరిగా అనుకుని ఆ కాపరత్వం కిందికి వచ్చినప్పుడు ఆయనకు లొంగి ఆయనకు పరిపూర్ణంగా నీ జీవితాన్ని అప్పగించి ఆయనకి ఇష్టడుగా దావీదు ఏ విధంగా దేవునికి హృదయానుసారిగా జీవించాడు, ఆ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్, మనం కూడా దేవునికి హృదయానుసారులుగా జీవించొచ్చినప్పుడు గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం నాకు కలగదు, ఏ తెగులు నా దగ్గరికి రాదు, ఎటువంటి భయానికి నేను గురికాను అని ధైర్యంగా చెప్పగలిగేటువంటి కృప దేవుడు మనకిస్తాడు. కనుక కొన్ని వాగ్దానాలు ఈ దినాన నేను మీతో పంచుకొని ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి, there are certain promises that we can easily claim and receive. యాకోబు పత్రిక 1:5 చూసినప్పుడు, ఎపిస్టిల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1:5 మనం చూసినప్పుడు, అడుగుడి జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే వాడు అడిగితే వాడికి ఇస్తానంటాడు. ఇఫ్ ఎనీవన్ లాక్స్, ఇఫ్ ఇన్వర్టెడ్ కామర్స్ లో, ఇఫ్ ఎనీవన్ లాక్స్ విజ్డమ్ లెట్ హిమ్ ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు హిమ్. కాబట్టి జ్ఞానం మనకి ఈ దినాన కావాల్సిన మొదటిగా ప్రామిస్ ఏంటంటే, మనం కావాల్సింది దేవుడు ప్రామిస్ చేశాడు కాబట్టి అడిగి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకు? మంచి చెడుల వివేచన, ప్రస్తుతం పరిస్థితిలో ఉండే పరిస్థితులను బట్టి వివేచించడానికి. రెండవదిగా 1 కొరింథీ 10:13 చూసినప్పుడు, 1 Corinthians chapter 10:13 చూసినప్పుడు, శోధన సహించుటకు మనకు శక్తినిస్తానన్నాడు, తప్పించుకోవటానికి మార్గాన్ని కూడా ఆయన ఏర్పరచువాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రస్తుత కాలం ముందు ప్రపంచంలో వచ్చినటువంటి శోధన, దాన్ని తట్టుకోవటానికి దేవుడు మనకి శక్తినిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు? శక్తిని ఆశ్రయించినప్పుడు. తిమోతి పత్రికలు అంటారు కదా, పైకి భక్తి గల వారి వలె కనిపించచ్చు, దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారని. అలా కాకుండా దేవుని శక్తిని ఆశ్రయించి వారుగా ఉన్నప్పుడు ఆ శక్తిని ఈ శోధన సహించడానికి దేవుడిచ్చేవాడుగాను, అలాగే ఈ శోధన తప్పించుకోవడానికి మార్గాన్ని కూడా ఏర్పరచేవాడు. మూడవ వాగ్దానము యోహాను 10:28-29 చూసినప్పుడు, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10:28 and 29 చూసినప్పుడు, మనకు ఇవ్వబడినటువంటి నిత్య జీవము అనేది అది సుస్థిరమైనది, ఎవడు కూడా దాన్ని మన నుంచి తొలగించలేడు అని వాగ్దానం చేస్తున్నాడు. సాల్వేషన్ ఇస్ సెక్యూర్, నోబడీ క్యాన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ అస్. అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఒక్కసారి క్రీస్తు బిడ్డగా నువ్వు రక్షింపబడ్డావా, ఇట్ కెనాట్ బి అన్డన్, యు ఆర్ అ సేవ్డ్ పర్సన్. నాలుగవది హీబ్రూస్ చాప్టర్ 13:5 హెబ్రీయులు 13:5 చూసినప్పుడు, మనలోని ఎంత మాత్రము విడువను ఎడబాయను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో అనుకుంటా ప్రభు సెలవిచ్చిన మాటలు ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు 13:5. అదేంటట? ఎంత మాత్రమును విడువను ఎడబాయను. కాబట్టి ఈ ప్రస్తుత కాలం మందు వచ్చినటువంటి శ్రమల్లో మనము ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. ఎందుకంటే మనతో ఎవరున్నారట? చెప్పాలి, దేవుడున్నాడు. గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ us. గాడ్ ఇన్ us, గాడ్ విదిన్ us, గాడ్ విత్ us. దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి ఎప్పటికి కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాడు. కనుక అందుని బట్టి ధైర్యం కలిగి ఉండాలి. దట్ ఈస్ అ ప్రామిస్ గాడ్ హస్ గివెన్ టు us. చివరిగా లూకాసు వార్త 12:40 ఆయన సెలవిచ్చాడు కదా. లూక్ చాప్టర్ 12:40 చూసినప్పుడు, హీ హాస్ ప్రామిస్డ్ టు కమ్ బ్యాక్. నేను తిరిగి వస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్తాను, పరలోకంలో నేను మీ కొరకు నివాస స్థలములు ఏర్పాటు చేస్తున్నాను, నిశ్చయంగా ఒక దినాన్ని మీరంతా కూడా నాతో ఉంటారు అని వాగ్దానం చేశాడు. కనుక ఆయన తప్పకుండా తిరిగి వస్తాడు. ఇవన్నీ కూడా నమ్మదగినటువంటి వాగ్దానములు ప్రియులారా. కాబట్టి ధైర్యం కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం, ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా జడియక్క, వెరవక్క, పిరికివారుగా భయపడక మనం క్రీస్తునందు స్థిరమైనటువంటి విశ్వాసంలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా 91వ కీర్తన నేను మీకు చదివి వినిపించి ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే 91వ కీర్తనలో మనకందరికీ ఇవ్వబడినటువంటి వాగ్దానాలు, అవి చక్కని వాగ్దానాలు. అది ఎవరైతే దేవుణ్ణి తమ నివాస స్థలంగా చేసుకుని ఆయన చాటున విశ్రమిస్తారో, ఆయన నీడను నివసిస్తారో, విశ్రమిస్తారో, అట్టి వారికి వాగ్దానాలన్నీ. అంత మాత్రమే కానీ దేవుని పేరు మాత్రం చెప్పుకొని ఆయన నుంచి దూరంగా ఉండే వారికి కాదు. కనుక చూడండి, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సామ్స్ 91. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు.
నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే మా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములు అణగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక యెహోవా నీకు నిజంగా నివాస స్థలమై ఉన్నాడా? ఆయనను నీ ఆశ్రయముగా, నీ నివాసముగా చేసుకున్నావా? ఆయన నీడను విశ్రమించుచున్నావా? ప్రియ దేవుని కుమార్తె, ప్రియ దేవుని కుమారుడా, దేవుని వాగ్దానములు చేతబట్టుకొని సత్యమును నిత్యమైనటువంటి నమ్మదగినటువంటి దేవుని వాగ్దానముల చేత బలపరచబడి ఈ దినమున ఈ ప్రస్తుత కాలం ఉన్నటువంటి శ్రమల కాలంలో ధైర్యము కలిగి మనం ముందుకు కొనసాగుతాం.